హాయ్ ఆల్. మనం అందరం ఈ ఒక్క అబద్ధంలో బ్రతుకుతున్నాం. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకుంటారు, ఇది కూడా ఒక నార్మల్ మోటివేషన్ వీడియో ఏమో అని. కానీ నిజం చెప్తున్నా, మనమందరం ఒక పెద్ద అబద్ధంలో బ్రతుకుతున్నాం. ఈ అబద్ధం మీ ఫ్యూచర్‌ని స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. అవేంటో తెలుసా? లైన్ నంబర్ 1, రేపు చదివితే సరిపోతుంది. రేపు చదివితే చాలు. కానీ రేపు అనే రోజు ఎప్పుడొస్తుంది? రేపు అంటే ఇంకో రేపు, ఇంకో రేపు. ట్రూత్ ఏంటో తెలుసా? రేపు చదవడం కాదు ప్రాబ్లమ్. ఇప్పుడు స్టార్ట్ చేయకపోవడమే అసలు ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వన్, లైన్ నంబర్ 2, టాపర్ కాకపోతే లైఫే వేస్ట్. మార్క్స్ తక్కువ వస్తే నేను యూజ్‌లెస్ అని ఫీల్ అవ్వడం. ట్రూత్ ఏంటో తెలుసా? మార్క్స్ మీ వాల్యూ కాదు. మార్క్స్ మీ కరెంట్ స్టేజ్ మాత్రమే. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ఫోన్ బ్యాటరీ 10% ఉంటే ఫోన్ వేస్ట్ అవుతుందా? ఆలోచించండి. కాదు. కానే కాదు. చార్జ్ చేయాలంతే. మనం కూడా అంతే. ఇంకొకటి చెప్తున్నా. లైన్ నంబర్ 3, అందరూ నన్ను జడ్జ్ చేస్తున్నారు. క్లాస్‌లో మిస్టేక్ చేస్తే, ఆన్సర్ తప్పు చెప్తే అందరూ నన్ను చూస్తున్నారని భయం. ఏంటి? నిజమా కాదా? మరి ట్రూత్ ఏంటో తెలుసా? అందరూ వాళ్ళని గురించి వాళ్ళు ఆలోచిస్తారండి. మీ గురించి కాదు. అండ్ నేను ఇంకా ఫోర్త్ లైన్ వచ్చేసి, నాకు టాలెంట్ లేదు. ఈ లైన్ అనేది మోస్ట్ డేంజరస్. నేను వంట చేస్తూ చెప్తున్నా, మీరు వినండి. బట్ ట్రూత్ అంటే ఏంటో తెలుసా? టాలెంట్ అంటే మ్యాజిక్ కాదు. ఇంట్రెస్ట్‌ను, ప్రాక్టీస్‌ని కలిపితేనే టాలెంట్. మీరు ట్రై చేయకుండా ఎలా డిసైడ్ చేస్తున్నారు నాకు రాదు అని? కదా! నేను చెప్పింది నిజమా కాదా? ట్రై చేస్తేనే కదా ఏంటో తెలిసేది. చివరిగా, మీరు బ్యాడ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా కాదు. ఏంటి నమ్ముతారా? యెస్. మీరు బ్యాడ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా కాదు. లేజీ అయితే అస్సలు కాదు. మీరు యూజ్‌లెస్ కాదు. మీరు జస్ట్ కన్‌ఫ్యూజ్డ్ స్టూడెంట్ అంతే. మీరు జస్ట్ కన్‌ఫ్యూజ్డ్ స్టూడెంట్. యెస్, నేను చెప్పేది నిజమే. చివరిగా, ఈ ఒక్క అబద్ధాన్ని బ్రేక్ చేస్తే చాలు. నేను ఇప్పుడు స్టార్ట్ చేయగలను. చిన్న స్టార్ట్ చాలండి. 10 మినిట్స్ చాలు. కానీ ఆనెస్ట్‌గా స్టార్ట్ చేయాలి. ఆనెస్ట్‌గా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం లైఫ్‌లో ముందుకనేది వెళ్తాం. ఈ వీడియో ఒక స్టూడెంట్‌కి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. మర్చిపోతూనే ఉన్నా. నేనైతే ఒక రెసిపీ చేస్తున్నా. నూడిల్స్ రోల్స్ అనేది. మీకు నచ్చితే ఈ వీడియోని చూస్తూ, అలాగే నేను చెప్పేటువంటి మోటివేషన్ వీడియోని కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే నూడిల్స్‌ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేసుకున్న తర్వాత నూడిల్స్‌ని మనం మామూలుగా ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో, నూడిల్స్ ఎలా అయితే చేసుకుంటామో అలానే నూడిల్స్ చేసేసుకోవాలండి. అందులో కాస్త చీజ్‌లో నూడిల్స్‌ని ఫ్రై చేసుకోవాలి. అండ్ టమాటో సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అన్నీ వేసుకోవాలి. సోయా సాస్ కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నార్మల్‌గా చపాతీ ఎలా చేస్తామో, చపాతీని కూడా చేసేసుకొని, ఆ చపాతీల్లో ఈ ప్రిపేర్ చేసినటువంటి నూడిల్స్‌ని రోల్ చేసుకోవాలండి. నేను చేస్తున్నా, కానీ నాకు సరిగ్గా కుదరలేదు. మధ్యలో కట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! మధ్యలో నూడిల్స్ స్టఫ్ అనేది వేసి చపాతీనైతే రోల్ చేసేస్తాను. చపాతీని రోల్ చేసుకున్నాక పాన్ హీట్ చేసేయాలి. పాన్ హీట్ చేసి వాటిని కాస్త రోస్ట్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ, ఇదిగోండి ఈ విధంగా నేను ట్రై చేశాను. నాకు వచ్చినట్టు ట్రై చేశానండోయ్! మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.